హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి డైరీస్. ఈరోజు వీడియో ఏంటంటే నేను నా స్టైల్‌లో సింపుల్‌గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అందుకు ముందుగా కావాల్సింది చికెన్ అన్నమాట. నేనైతే ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్‌లోకి మీరు చూస్తున్నారు గదా! ఇక్కడ నేను వేస్తున్న మసాలాలు. ఈ మసాలాలన్నీ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2, 3 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మన కారం తగినట్టు అంటే మన టేస్ట్‌కి తగినంత కారం, ఇంకా సాల్ట్ వేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ పసుపు, ఇంకా ఇంట్లో తయారు చేసుకున్న ధనియాల పొడి, ఇంకా నెక్స్ట్ బిర్యానీ మసాలా ఇది కూడా కొద్దిగా వేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ చికెన్ మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఆనియన్ కట్ చేసి ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసిన ఆనియన్ అన్నమాట. ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. మనకు గ్రేవీ ఎక్కువగా గావాలంటే ఎక్కువ పెరుగు వేసుకోవాలి. మనం పెరుగు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత గ్రేవీ వస్తుందనమాట. అందులోనే కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో ఒక నిమ్మకాయ తీసుకోవాలి. నిమ్మకాయ వేసుకోవాలి. నిమ్మకాయ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను వేయడం ఇక్కడ మర్చిపోయాను. ఆ తర్వాత నెక్స్ట్ యాడ్ చేశాను. అన్నీ వేసిన తర్వాత ఇలా అయితే బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్‌కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనము చికెన్ కొట్టించేటప్పుడే అక్కడక్కడ పీసులకి ఘాట్లు పెట్టించాలి. అలా అయితే మసాలా బాగా పడుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టి మనము రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. రైస్ ఉడికేలోపు చికెన్ అంతా మ్యారినేట్ అవ్వనివ్వాలి. ఇలా రైస్‌నైతే కడగాలి. రైస్‌ని కడిగి పక్కనుంచుకొని ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలి. అంటే ఒక 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఆ వాటర్‌లో మనము చికెన్‌లో వేసుకున్నాం కదా మసాలాలు, సేమ్ అవే మసాలాలు కొద్ది కొద్దిగా వాటర్‌లో వేసుకోవాలి. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ గూడా వేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా కొద్దిగా వేయాలి. వేసిన తర్వాత ఈ వాటర్‌ని బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా! ఆ రైస్‌నైతే అందులో వేయాలి. బాగా మరిగిన వాటర్‌లో వేసి ఈ రైస్‌ని ఒక 75 లేదా 80% అలా ఉడకనిచ్చుకోవాలి. అలా ఉడికిన రైస్‌ని ఇలా 80% ఉడికిన రైస్‌ని మనం ఇందాక కలిపించుకున్న చికెన్ ఉంది గదా! ఆ చికెన్‌లో అయితే ఇలా వేసుకోవాలనమాట. నేను ఇక్కడ చికెన్‌ని ఉడికించలేదు. ఎందుకంటే నేను కొద్దిగా చికెన్ అంటే కేజీ చికెనే తీసుకున్నాను. అందులోనూ పెద్ద పెద్ద ముక్కలు కాబట్టి 2, 3 ఉన్నాయని జెప్పేసి ఉడికించలేదు. మనం ఇలా 80% ఉడికిన రైస్‌నైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అక్కడక్కడ మధ్యలో కొద్దిగా
కొత్తిమీర, పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్, నెయ్యి వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ దానిపైన రైస్ వేసుకొని, ఆ తర్వాత పైన ఇలా కొత్తిమీర, పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్, నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అది మన చాయిస్. మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఇక్కడ కొద్దిగా వేసుకుంటున్నాను. ఈ ఫుడ్ కలర్‌ని నేను నిమ్మకాయ రసంలో కలిపినా అన్నమాట. ఇలా వేసుకోవాలి పైన. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్టు మనము రైస్‌ని ఉడికించుకున్నాం కదా! ఆ వాటర్‌నయితే కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము గోధుమ పిండి ఉంటది గదా! చపాతీ పిండి. ఆ పిండిని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు గిన్నె మీద పెట్టాలి. రౌండ్‌గా పెట్టుకొని దాని మీద క్యాప్ పెట్టేయాలి. ఎందుకంటే మనము చికెన్ ఉడికించలేదు కదా! ఆవిరంతా బయటికెళ్ళకుండా ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 10 మినిట్స్ హై హై లెవెల్‌లో, 10 మినిట్స్ సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలనమాట. అప్పుడు చికెన్ బాగా ఉడుకుతుంది. అలా ఏదైనా ఒక బరువు గిన్నె పైన ఉంచండి. ఎందుకంటే ఆవిరి బయటికి ఎళ్ళకుండా చికెన్ బాగా ఉడుకుతుందనమాట. మనము 10 మినిట్స్ హై లెవెల్‌లో, 10 మినిట్స్ సిమ్‌లో పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాం కదా! ఆ తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్‌ని అలా వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి చూడాలి. చూస్తున్నారు కదా! రైస్ అయితే చాలా బాగా ఉడికింది. నెక్స్ట్ చికెన్ కూడా ఉడికిందో లేదో చూద్దాము. మీరు చూస్తున్నారు గదా! చికెన్ కూడా చాలా బాగా ఉడికింది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అండి. ఇలా చేసి టేస్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.